ఏఐతో కాస్త తెలివిగా ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూస్తారా? ప్రాంప్ట్ ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇన్ తెలుగు. మీరు ఏఐని వాడుతున్నారు, కానీ అవుట్‌పుట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వట్లేదు. 1 లైన్‌లో క్లారిటీ లేకపోతే 10 లైన్స్ రెస్పాన్స్ వేస్ట్ అయిపోతుంది. ఏఐని అండర్‌స్టాండ్ చేయాలంటే మనం క్లియర్‌గా మాట్లాడాలి. ఇక డౌట్స్ లేకుండా ఉండడానికి ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ 7 స్టెప్ గైడ్‌ని ఫాలో అవుదాం. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే టెక్నికల్ కోడింగ్ అని అనిపించొచ్చు, కానీ ఇది కోడింగ్ కాదు. ఇది కమ్యూనికేషన్ ఆర్ట్. ఏఐని వాడడం అంటే మనం ఎలా అడుగుతున్నామో అది చాలా ఇంపార్టెంట్. రైట్ ఇన్‌పుట్ ఇచ్చినప్పుడే రైట్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇది సైకిల్‌లో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఫాలో చేస్తే అవుట్‌పుట్ మీ కంట్రోల్‌లో ఉంటుంది. లెట్స్ ఓవర్‌వ్యూ ద ప్రాంప్ట్ ఇంజినీరింగ్ సైకిల్. వి విల్ ఎక్స్‌ప్లెయిన్ ది సైకిల్ యూజింగ్ ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ త్రూఅవుట్ ది స్టెప్స్. నా గోల్ వచ్చేసి రెజ్యూమే హెడ్‌లైన్‌ని రాయమని అడుగుతాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిఫైన్ ద టాస్క్. ఏఐని వాడడానికి ముందు మనం క్లియర్‌గా చెప్పాలి. చేయాల్సిన పనేంటి? ఏఐకి వర్క్ చెప్పకపోతే అది గెస్ చేస్తుంది. గెస్ చేస్తే రాంగ్ అవుట్‌పుట్ వస్తుంది. సో, టాస్క్‌ని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, హెల్ప్ విత్ రెజ్యూమే. ఇది చాలా జనరిక్‌గా ఉంది. రైట్ ఏ రెజ్యూమే హెడ్లైన్. ఇది స్పెసిఫిక్‌గా నేను దానికి మెన్షన్ చేశాను. సో, ఏఐకి టాస్క్ క్లారిటీ ఉంటుంది. మీ ప్రాంప్ట్‌లో ఫస్ట్ లైన్‌లో ఏఐ చేయాల్సిన వర్క్‌ని చెప్పండి. రెజ్యూమే హెడ్లైన్‌లా కావాలా? సమ్మరీయా? పోయమా? ఏం కావాలో డైరెక్ట్‌గా మెన్షన్ చేయండి. దానివల్ల మీకు వచ్చే అవుట్‌పుట్ కూడా బెటర్‌గా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్పెసిఫై ది పర్సనా. ఏఐ ఎవరిలాగా మాట్లాడాలి అని చెప్పాలి. ఏఐ డిఫాల్ట్‌గా నార్మల్ టోన్‌లో రెస్పాండ్ అవుతుంది. దానివల్ల మీకేంటంటే మీరు అనుకున్న అవుట్‌పుట్ అనేది ప్రొఫెషనల్‌గా రాకపోవచ్చు. సో, దానికి ఎవరిలాగా రెస్పాండ్ అవ్వాలి అనేది మెన్షన్ చేయండి. నాకిప్పుడు హెచ్ఆర్ మేనేజర్‌లాగా రెస్పాండ్ అవ్వాలి. సో, నేను యాక్ట్స్ యాజ్ అన్ హెచ్ఆర్ మేనేజర్ అని ఇస్తాను. సో, రెజ్యూమేని హెచ్ఆర్ ఐతో చూసి ఏఐ రెస్పాండ్ చేస్తుంది. ఏఐకి రోల్ ఇవ్వండి. డాక్టర్‌లాగా కావాలా? టీచర్‌లాగా కావాలా? రిక్రూటర్‌లాగా కావాలా? దానికి రెస్పాండ్ చేయమని చెప్పగానే రిజల్ట్ క్వాలిటీ లెవెల్ పెరిగిపోతుంది. దీనివల్ల మీరు అనుకునే అవుట్‌పుట్ అనేది వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇండికేట్ ద ఫార్మాట్. మీ రెస్పాన్స్ ఎలా కావాలి అని ఏఐకి చెప్పాలి. లాంగ్ పారాగ్రాఫ్స్ కాకుండా బుల్లెట్ పాయింట్స్ కావాలి, లేదా టేబుల్ కావాలి, లేదా షార్ట్ లైన్స్ కావాలి అంటే ఫార్మాట్ చెప్పాలి. నాకు 3 వన్ లైన్ ఆప్షన్స్ కావాలి. సో, నేను దానికి గివ్ 3 వన్ లైన్ ఆప్షన్స్. రెజ్యూమే హెడ్లైన్స్ అన్నీ ప్రిసైజ్‌గా వస్తాయి. రెస్పాన్స్ రీడబిలిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఫార్మాట్‌ని మెన్షన్ చేయండి. క్లారిటీ ప్లస్ టైం 2 సేవ్ అవుతాయి. ఫార్మాట్ అనేది మెన్షన్ చేయడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. దానివల్ల టైం కూడా చాలా సేవ్ అవుతుంది. వి విల్ గో టు ద స్టెప్ 4. ప్రొవైడ్ కాంటెక్స్ట్. ఏఐకి మీరెవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? చెప్పండి. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఏఐ గెస్ చేస్తుంది. రాంగ్ అసంప్షన్స్‌తో అవుట్‌పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐయామ్ ఏ ఫైనల్ ఇయర్ ఏసీ స్టూడెంట్ విత్ ఎంఎల్ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇది ఏఐకి ఫుల్ పిక్చర్ ఇస్తుంది. ఏఐ మీకు సూట్ అయిన కంటెంట్ ఇవ్వాలంటే మీరెవరు? మీ గోల్ ఏంటి అని చెప్పాలి. దీనివల్ల మీకు అవుట్‌పుట్ అనేది యాక్యురేట్‌గా వచ్చే అవకాశం ఉంది. నౌ స్టెప్ 5 వచ్చేసి ఇంక్లూడ్ రిఫరెన్స్. ఏఐకి టోన్, స్టైల్, మూడ్ చెప్పండి. అవుట్‌పుట్ ఫార్మల్‌గా కావాలా? క్యాజువల్‌గా కావాలా? లింక్డ్ఇన్ స్టైల్‌లో కావాలా? లేదా బ్లాగ్ స్టైల్‌లో కావాలా? ఇది టోన్ చెప్పడంతో డిసైడ్ అవుతుంది. ఈజ్ టోన్ లైక్ లింక్డ్ఇన్ రెజ్యూమే హెడ్లైన్. నాకు లింక్డ్ఇన్ రెజ్యూమే హెడ్లైన్‌లా కావాలి. సో, నేనేమన్నాను? ఈజ్ టోన్ లైక్ లింక్డ్ఇన్ రెజ్యూమే హెడ్లైన్స్. ఇది ప్రొఫెషనల్‌గా క్రిస్ప్ అవుట్‌పుట్ వస్తుంది. టోన్ చెప్పడంతో ఏఐ మిమిక్ చేస్తుంది. మోటివేషనలా? ఫన్నా? ఫార్మలా? ఇన్స్పిరేషనల్ టోనా? ఏదో ఒకటి దానికి అందించండి. నీకు ఏ టోన్‌లో కావాలంటే ఆ టోన్. దానికి జస్ట్ చెప్పండి. నాకు మోటివేషనల్‌గా కావాలి, లేదా ఫన్‌గా కావాలి, లేదా ఫార్మల్‌గా కావాలి, ఇన్స్పిరేషనల్‌గా కావాలి. ఎలా అయినా గాని దానికి మెన్షన్ చేయండి. అలా మెన్షన్ చేయడం వల్ల నీకు అది ఎలా కావాలో అలా ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది. నౌ స్టెప్ 6. ఎవాల్యుయేట్ అవుట్‌పుట్. ఏఐ ఇచ్చిన రెస్పాన్స్‌ని యాక్సెస్ చేయండి. నాట్ ఎవ్రీ అవుట్‌పుట్ ఈస్ పర్ఫెక్ట్. మీకు సెట్ అవుతుందా? స్ట్రక్చర్ కరెక్ట్‌గా ఉందా? క్లారిటీ ఉందా? ఈ 3 చెక్ చేసుకోండి. ఏఐ అనేది ఎప్పుడు అవుట్‌పుట్ అనేది పర్ఫెక్ట్‌గా ఇస్తుందని మీరు ఊహించొద్దు. ఎందుకంటే అప్పుడప్పుడు ఏఐ కూడా మిస్టేక్స్ చేస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే లాస్ అవుతారు. సో, దాని గురించి మీరెప్పుడూ కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అవుట్‌పుట్ అండర్‌స్టాండబుల్‌గా ఉందా? రిక్రూటర్స్‌కి అట్రాక్ట్ అవుతుందా? రెజ్యూమే కాంటెక్స్ట్‌కి మ్యాచ్ అవుతుందా? ఈ 3 చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళే అవకాశం ఉంది. ఒకేళ ఇక్కడ మీకలా లేదు, అవుట్‌పుట్ వచ్చాక 3 సెకండ్స్‌లో చెక్ చేయండి. పర్ఫెక్టా? లేదంటే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇటరేట్ ద ప్రాంప్ట్. అవుట్‌పుట్ నచ్చకపోతే ప్రాంప్ట్‌ని అడ్జస్ట్ చేయాలి. స్మాల్ చేంజెస్, బిగ్ రిజల్ట్స్. మీరు చేసే చిన్న చిన్న చేంజెసే చాలా పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి.
అవుట్పుట్ని పాలిష్ చేయడం అంటే మాస్టర్ లెవెల్ ప్రాంప్టింగ్. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అవుట్పుట్ అనేది సరిగ్గా రాకపోతే దాన్ని రిఫైన్ చేయండి. దీన్ని పాలిష్ చేయడం వల్ల మీకు చిన్న చేంజ్ వల్ల పెద్ద రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యాడ్ కీవర్డ్స్ లైక్ ఏఐ, ఐఓటీ, ఇన్నోవేషన్ అండ్ మేక్ ఇట్ సౌండ్ మోటివేషనల్. ఏఐ నౌ ప్రొడ్యూసెస్ ఏ పవర్ఫుల్ రోల్ స్పెసిఫిక్ హెడ్లైన్. ఒకసారి ప్రాంప్ట్ రాసాక ఫిక్స్ కాదు, ఇటరేషన్స్తో మంచి వెర్షన్ వస్తుంది. ఏఐని మనకి ట్యూన్ చేయడం, ఇది రియల్ స్కిల్. ఏఐని వాడడం అంటే మ్యాజిక్ కాదు, అది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో వర్క్ చేయడం. మనం చెప్పిన వేలో ఏఐ రెస్పాండ్ అవుతుంది. క్లారిటీ ఈజ్ కమాండ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ వన్ టైం, ఇట్స్ ఏ సైకిల్. డిఫైన్ చేయండి, దాని తర్వాత రోల్ అసైన్ చేయండి, ఆ తర్వాత ఫార్మాట్, ఆ తర్వాత కాంటెక్స్ట్ యాడ్ చేయండి, ఆ తర్వాత స్టైల్ చెప్పండి, తర్వాత ఎవాల్యుయేట్ చేయండి, నెక్స్ట్ రిఫైన్ చేయండి. మీరు టెస్ట్ చేసి ఇంప్రూవైజ్ చేస్తే అవుట్పుట్ ఏఐలో కాదు మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా బిల్డ్ చేసిన ప్రాంప్ట్ని చూద్దాం. రైట్ ఏ రెజ్యూమే హెడ్లైన్. ఇది మన టాస్క్. యాక్ట్ యాజ్ అన్ హెచ్ఆర్ మేనేజర్. నేను దీనికి స్పెసిఫై పర్సన్ యాడ్ చేశాను. నౌ గివ్ 3 1-line ఆప్షన్స్. ఫార్మాట్ ఎలా ఉండాలో ఇండికేట్ చేశాను. ఐఎమ్ ఏ ఫైనల్ ఇయర్ ఈసీ స్టూడెంట్ విత్ ఎంఎల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. కాంటెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేశాను, దట్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఫైనల్లీ యూజ్ లింక్డ్ఇన్ టోన్, దట్ మీన్స్ రెఫరెన్స్ యాడ్ చేశాను. మన మొత్తం ప్రాంప్ట్ అనేది ఒకసారి చూస్తే, రైట్ ఏ రెజ్యూమే హెడ్లైన్, యాక్ట్ యాజ్ అన్ హెచ్ఆర్ మేనేజర్, గివ్ 3 1-line ఆప్షన్స్, ఐఎమ్ ఏ ఫైనల్ ఇయర్ ఈసీ స్టూడెంట్ విత్ ఎంఎల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, యూజ్ లింక్డ్ఇన్ టోన్. సో మనం ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. నాకు ఇక్కడ త్రీ అవుట్పుట్స్ అనేవి ఇచ్చింది. సో ఫస్ట్ లైన్ చూస్తే, ఫైనల్ ఇయర్ ఈసీ స్టూడెంట్, మిషన్ లెర్నింగ్ ఎంతూసియాసిస్ట్, స్మార్ట్ సిస్టమ్ ఇన్నోవేటర్. సెకండ్ లైన్ వచ్చేసి ఎక్స్పైరింగ్ ఎంబెడెడ్ ఇంజనీర్, ఏఐ ట్రైన్డ్, ప్యాషనేట్ అబౌట్ ఐఓటీ సొల్యూషన్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈసీ గ్రాడ్యుయేట్, ఎంఎల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, ఫ్యూచర్ టెక్ లీడర్. ఆల్ దిస్ ఫ్రమ్ జస్ట్ స్ట్రక్చరింగ్ యువర్ ఇన్పుట్ ప్రాపర్లీ. నేను ఇక్కడ నా ఇన్పుట్ అనేది ప్రాపర్గా స్ట్రక్చర్ చేశాను కాబట్టి నాకు అవుట్పుట్ నాకు కావాల్సిన విధంగా వచ్చింది. సో మీరు ఇన్పుట్ అనేది ప్రాపర్గా ఇవ్వండి. ప్రాపర్గా ఇస్తే అవుట్పుట్ కూడా మీకు కావాల్సిన విధంగా ప్రాపర్గా వస్తుంది. మీకు ఐడియా ఉండి ఏఐకి చెప్పగలిగితే అది జీనియస్లా రెస్పాండ్ చేస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే స్కిల్ నేర్చుకుంటే యూ డోంట్ జస్ట్ యూజ్ ఏఐ, యూ కమాండ్ ఇట్. ఒకసారి మనం ఆ 7 స్టెప్స్ని రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ టాస్క్ని డిఫైన్ చేసుకోండి. నెక్స్ట్ స్పెసిఫై పర్సనా, దానికి రోల్ ఇవ్వండి, రోల్ అసైన్ చేయండి. ఇండికేట్ ఫార్మాట్, దానికి ఏ ఫార్మాట్లో కావాలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ప్రొవైడ్ కాంటెక్స్ట్, మీ బ్యాక్గ్రౌండ్ అనేది దానికి మెన్షన్ చేయండి. ఇంక్లూడ్ రెఫరెన్స్ యాడ్ చేయండి. ఎవాల్యుయేట్ అవుట్పుట్ని ఎవాల్యుయేట్ చేయండి. నెక్స్ట్ ఇటరేట్ ప్రాంప్ట్, ఒకవేళ నీ అవుట్పుట్ అనేది నీకు నచ్చకపోతే ఇటరేట్ ప్రాంప్ట్ని రిఫైన్ చేయండి. ఇవన్నీ సూపర్ పవర్ టూల్స్ లాంటివి. ఏఐతో కాస్త తెలివిగా మాట్లాడడం అంటే దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ప్రూఫ్ స్కిల్ ఫర్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చిన ప్రాంప్ట్ని కామెంట్స్లో షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.